మనం ఇంత మునుపు వెయిట్ లాస్ అయ్యేందుకు వివిధ రకాలైనటువంటి ఆహార ఔషధాల ఒంటింటి వైద్యాల తయారీలో భాగంగా 2 రకాలైనటువంటి ఫార్ములాస్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో కూడా మరొక కొత్త ఫార్ములాని అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి తయారు చేసుకోవడం ఈజీగా ఉండదగ్గ ఫార్ములాల గురించి తెలుసుకోబోతున్నాం. ఆ ఫార్ములా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి, వాటిని ఏ రేషియోలో ఏ పళ్ళలో కలుపుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఎలాంటి అనుపానంతో వాడుకోవాలి, ఎన్నాళ్ళు వాడుకోవాలి మొదలగు వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఫార్ములా తయారీకి కావాల్సిన పదార్థాలు 4. ఆ 4 ఒక్కొక్కటి బాగా నిదానంగా చూడండి, గమనించండి, నోట్ చేసుకోండి, చక్కగా తయారు చేసుకోండి. ఆ వెయిట్ లాస్ నుంచి బయటపడండి. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతోంది. మీరు ఒక 50 గ్రాములు కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం తీసుకోండి. ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారీ కొట్టలు కూడా ఈ యొక్క కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణము ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి, స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి మంచి కరక్కాయ చూర్ణం, పెచ్చుల యొక్క చూర్ణం దొరుకుతుంది. కాబట్టి మరి విచారించేసేసి అలాంటి చూర్ణాన్ని తెచ్చుకొని మీరు వాడుకోవడం మంచిదన్నమాట. ఈ కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఈ కరక్కాయ పెచ్చుల గురించి మనం ఆలోచించినట్లయితే అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి పరిశోధనలో కూడా ఈ కరక్కాయలో ఉన్నటువంటి అల్బినో గిలాక్టాన్స్, అదేవిధంగా టానిన్స్, పాలిఫినాల్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు, ఫ్యాట్ కణాల్లో ఎక్కువగా సంచితమైనటువంటి కొవ్వు కరిగేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతున్నట్లు పరిశోధనల ద్వారా కూడా నిరూపణ అయిందనమాట. కాబట్టి కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ మన ఆరోగ్యాన్ని చైతన్యవంతంగా చేయడమే కాకుండా మన దేహంలో ఎక్కువగా కొవ్వు కణాల్లో సంచితమైనటువంటి కొవ్వును కరిగించేందుకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ యొక్క కరక్కాయ మన యొక్క సుగుణం ఏంటంటే వెయిట్ వల్ల కలిగేటువంటి అనేక రకాలైన ఉపద్రవాలు, అంటే కొలెస్ట్రాల్ పెరగడం కానీ, మోకాళ్ళ నొప్పులు రావడం కానీ, దీనివల్ల బీపీ, షుగర్ ఇలాంటివి రాకుండా ఉండేందుకు కూడా కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ మన దేహంలో దాని యొక్క ప్రభావాన్ని సదా చూపిస్తూ, సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. రెండవ పదార్థంగా శోధించే శొంఠి అల్లాన్ని ఎండబెట్టి తయారు చేసినటువంటి ఔషధం ఏదైతే ఉందో దాన్నే శొంఠి అంటారనమాట. ఈ యొక్క శొంఠి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క శొంఠి పొడిని కూడా ఒక 50 గ్రాములు మాత్రమే తీసుకోవాలన్నమాట. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం 50 గ్రాములు తీసుకుంటే అదే పద్ధతిలో శొంఠి పొడి కూడా 50 గ్రాములు తీసుకోవాలి. ఈ శొంఠిలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు కూడా జింజరాలు, షాగోలు, ఈ యొక్క రసాయన పదార్థాలు కూడా కొవ్వు కణాల్లో ఎక్కువగా సంచితమైనటువంటి కొవ్వును కరిగించేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అట్లే మూడవ పదార్థంగా ఓము లేదా వాము లేదా అజవాయిన్ అనేటువంటి పేర్లతో ఈ యొక్క పదార్థాన్ని పిలుస్తారనమాట. సంవత్సరం అంతా మనకి వాము లేదా ఓము అని చెప్పబడేటువంటి ఈ యొక్క ఆహార ఔషధం కూడా దొరుకుతుంది. ఈ యొక్క వామును తెచ్చుకొని శుభ్రం చేసేసి కాస్త వేయించేసేసి మెత్తగా చూర్ణం చేసి పెట్టుకొని ఈ యొక్క చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలి. సో మిగతా పదార్థాల్లాగానే, అంటే కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం 50 గ్రాములు తీసుకున్నాము, శొంఠి పొడి 50 గ్రాములు తీసుకున్నాము. అదేవిధంగా వాము యొక్క చూర్ణం, వామును వేయించి చేసినటువంటి చూర్ణం కూడా ఒక 50 గ్రాములు తీసుకున్నాం. ఈ వామును గురించి ఆలోచించినట్లయితే వాములో థైమాలు, కార్వకాలు, సాపనిన్స్ అనేటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడుతున్నట్లు పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైంది. మరొక రెండో ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏంటంటే ఈ వాములో ఉన్నటువంటి వివిధ రకాలైన ఈ యొక్క రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల నుండి కొవ్వు, ప్రేవులు జీర్ణం చేసుకోకుండా మల విసర్జన అయ్యేందుకు ఇందులో రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కొవ్వు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కొవ్వు పదార్థాలు, అదేవిధంగా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కొలెస్ట్రాల్ ఉన్నటువంటి పదార్థాలు ప్రేవులు జీర్ణం చేసుకోవడం వల్ల ప్రేవుల నుంచి రక్తంలో కలిసి, లివర్లో కలిసి, తర్వాత అనేక రకాలైన ఉపద్రవాలు కూడా కారణభూతం అవుతూ ఉంటుంది. కాబట్టి మరి మొదట్లోనే, అంటే ఆదిలోనే మనం తీసుకునే ఆహార పదార్థాలు ఉన్నటువంటి కొవ్వు శాతాన్ని పీల్చుకోకుండా కరక్కాయలు ఉన్నటువంటి ఈ థైమాలు, సాపనిన్స్, ఫ్లావోనైడ్స్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపయోగపడి ఆ ఫ్యాటు పెరుగులు పీల్చుకోకుండా ఈ యొక్క వాము సహకరిస్తుంది అనమాట. అంతేకాకుండా ఆహారం జీర్ణం చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రెండవది ఏంటంటే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకు విపరీతంగా ఆకలి అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆహారం తీసుకుంటారు, కొద్దిసేపటికి మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ ఆహారం తీసుకుంటారు, మళ్ళీ ఆకలి అవుతుంది. ఈ తీసుకున్నటువంటి
ఆహారం అంతా కూడా మరి కొవ్వుగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కరక్కాయలో ఉన్నటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఆ విధంగా తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు కొవ్వుగా పరిణమించకుండా తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు సక్రమంగా మనం బాడీకి ఉపయోగించుకొని సక్రమంగా శక్తిని ఉత్పత్తి చేసేందుకు కూడా ఈ యొక్క వాము ఉపయోగపడమే కాకుండా ఈ వెయిట్ వల్ల మోకాళ్ళ నొప్పులు ఉండేటువంటి సమస్య తగ్గిపోతుంది. అదేవిధంగా వెయిట్ వల్ల కొంతమందికి మోషన్ సరిగ్గా రాదు. ఆ మోషన్ను కూడా సమర్థవంతంగా ఫ్రీగా మోషన్ అయ్యేందుకు కూడా ఈ యొక్క వాములో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అట్లే 4వ పదార్థంగా సైంధవ లవణం, దీన్నే రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారనమాట. ఈ సైంధవ లవణం గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా పౌడర్ రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. పౌడర్ కూడా చాలా సులువుగా మనం తయారు చేసుకోవచ్చు. దీన్ని కేవలము 25 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. మిగతా 3 పదార్థాలు 50 గ్రాముల చొప్పున తీసుకున్నట్లయితే ఈ యొక్క రాక్ సాల్ట్ లేదా సైంధవ లవణాన్ని కేవలము 25 గ్రాములు తీసుకోవాలన్నమాట. ఈ సైంధవ లవణం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా చక్కగా ఉపకరించడమే కాకుండా సైంధవ లవణంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పోషకాంశాలు కూడా మన ఆరోగ్యాన్ని సదా రక్షిస్తూ సదా కాపాడుతూ సదా మన ఆరోగ్యానికి ఉపయోగపడే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి పూర్వకాలము మన పెద్దలంతా ఈ సైంధవ లవణం వాడబట్టే వాళ్ళకి ఇంత వెయిట్ ఉండేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఒకవేళ వెయిట్ ఉన్నప్పటికీ ఆరోగ్యవంతమైనటువంటి వెయిట్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ రోజుల్లో మనం వివిధ రకాలైనటువంటి సాల్ట్స్ లేదా ఉప్పులు వాడుతుండడం వల్ల ఆరోగ్యానికి కీడు చేసేటువంటి ఆరోగ్యానికి హాని చేసేటువంటి ఆ ఉప్పులే మన దేహానికి రకరకాల హాని చేస్తూ అందులో భాగంగా వెయిట్ వచ్చేందుకు కూడా అవి మనకి బాడీకి పరోక్షంగా ఇబ్బంది పెడుతున్నాయన్నమాట. మరి సైంధవ లవణం అలా కాకుండా వెయిట్ లాస్ అయ్యేందుకే మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తుంది. ఈ 4 పదార్థాలు కూడా అత్యంత శక్తివంతమైన పదార్థాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడతాయి. ఈ పదార్థాన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం పరిగెడపను ఒక్కసారి, అదేవిధంగా రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఒక్కసారి 50 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళల్లో కేవలము 1/2 టీ స్పూన్ మాత్రమే, త్వరగా వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి ఎక్కువగా ఔషధం వాడుకోకుండా కేవలము 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రాముల నుంచి 3 గ్రాముల వరకు మాత్రమే ఈ యొక్క ఔషధాన్ని 50 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళలో కలిపేసేసి సేవించాలన్నమాట. ఈ విధంగా నీటిలో కలిపి సేవించడం వల్ల ఈ యొక్క 4 పదార్థాలు ఉన్నటువంటి ఈ రసాయన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ పదార్థాలన్నీ కూడా త్వరగా జీర్ణం కావడమే కాకుండా త్వరగా రక్తంలో కలిసేసి త్వరగా కొవ్వును కరిగించేందుకు చాలా చక్కగా సహకరించేందుకు ఈ యొక్క పదార్థాలు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. చూసారు కదా, చక్కటి వెయిట్ లాస్ అయ్యేందుకు పానీయం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని ఉదయం ఒక్కసారి సేవించాలి, రాత్రిపూట కూడా మరలా ఈ విధంగా పానీయాన్ని తయారు చేసుకొని మరలా సేవించాలి.